తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమగలటి మా తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవ తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిసిన పరమ తండ్రి, నాయన ఉదయకాల సమయం మొదలుకొని ఎప్పటి వరకు ఎంతగానో మీ ధైర్యకల చాటును భద్రపరిచారు నాయన. అందుని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. మహోన్నతుడగు మా దేవ, మీకే స్తోత్రం నాయన. మహాదేవ, నీకే మహిమ. దేవాతి దేవ, నీకే స్తుతి. జీవము గల మా దేవ, నీకే స్తోత్రం. ప్రేమ గల మా దేవ, నీకే మహిమ. ప్రేమకు సమాధానములకు కారకుడమైనటువంటి మా దేవ, నీకే స్తుతి. శాశ్వతుడైనటువంటి మా దేవ, నీకే స్తోత్రం. ఆదరణను అనుగ్రహించు దేవ, నీకే మహిమ. ఓర్పునకును ఆదరణకు కర్తయ్యకు దేవ, నీకే మహిమ. మాకు రాజ్యం అనుగ్రహించుటకు ఇష్టమై ఉన్నటువంటి మా తండ్రి, మీకే ఘనత. కనికరము గల మా తండ్రి, మీకే స్తోత్రం. జీవము గల మా తండ్రి, మీకే మహిమ. ఇజ్రాయేలుకు తండ్రి, మీకే స్తుతి. నీతిమంతుల తండ్రి, మీకే ఘనత, మీకే మహిమ. నీతి గల మా తండ్రి, మీకే స్తుతి. యేసుక్రీస్తు యొక్క తండ్రి, మీకే మహిమ. మాకందరికీ తండ్రి, మీకే స్తోత్రం. మా యొక్క తండ్రి, మీకే ఘనత. మహోన్నతుడా, మీకే స్తోత్రం. మహిమ గల మహారాజా, నీకే మహిమ. కృపగల మహారాజా, నీకే స్తోత్రం. కృపచేతలను పిలిచినటువంటి మా దేవ, మీకే స్తోత్రం. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ తండ్రి, మీకే మహిమ, మీకే ఘనత. షారోను దేవ, నీకే స్తోత్రం. ఇజ్రాయెల్ దేవ, నీకే మహిమ. ఏలియా దేవ, నీకే స్తోత్రం. దావీదు దేవ, నీకే స్తోత్రం. దానియేలు యొక్క దేవ, నీకే స్తోత్రం. నీకే మహిమ. శద్రకు, మెషకు, అబేద్నెగో వారి దేవ, తండ్రి అయినటువంటి దేవ, నీకే మహిమ, మీకే ఘనత. పరిశుద్ధుడా, ప్రేమ గలటి మా తండ్రి, ఇదిగోనైనా ఈ లోకంలోనైనా ఇదిగోనైనా అంధకార సంబంధమైన అధికారంలో పడి ఉండగా తండ్రి, నిజమే తండ్రి, నాయన మా పాపముల చేత, మా అతిక్రమముల చేత తండ్రి మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, నాయన ఇక తండ్రి మీ ప్రియకుమారుడు భూమి మీదకి పంపించి తండ్రి శిక్ష ఆయన మీదకి వేసి మేము అనిపించాల్సిన శిక్షణ ఆయన మీదకి వేసి అంధకార సంబంధమైన అధికారుల నుంచి విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా చేసి తండ్రి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆయన ఇదిగో తండ్రి సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి ఇదిగో నాయన మా తల్లి గర్భాన పండిత మొదలుకొని ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన అనేక విషయాలలో పాపం చేస్తున్నాం తండ్రి. నిజమైన ఆయన మా పాపములన్నీ తండ్రి మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మన్నించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. నిజమే తండ్రి. హెబ్రీ 8:12 నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములకు ఎన్నడను జ్ఞాపకం చేసుకోనని ప్రభు సెలవిస్తున్నాడని తండ్రి. అలాగే నాయన 10:12 కూడా హెబ్రీ 10:12 కూడా వారి పాపములు, వారి అక్రములకు ఎన్నటికీ జ్ఞాపకం చేసుకున్నానని ప్రభు చెప్పుచున్నాడని లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నాం తండ్రి. మా పాపలను మన్నించమని తండ్రి. హిమము కంటే తెల్లగా ఉన్నట్టు మా పాపలన్నింటినీ కడిగివేయమని తండ్రి. ఇకనైనా ఇస్సోపుతో మా పాపములను కడిగివేయమని తండ్రి. మేము పవిత్రుడైనట్లు ఇస్సోపుతో మా పాపలను పరిహరింపమని, హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని కడుగుము తండ్రి. మా దోషములన్నింటినీ తుడిచివేయము నాయన. మా పాపములకు విముకుడు కమ్మని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. దేవా మా యందు శుద్ధ హృదయం దయచేయము తండ్రి. మా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించమని తండ్రి. నాయన మీ సన్నిధిలో నాయన శక్తిని, సామర్థ్యాన్ని, బుద్ధిని అనుగ్రహించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. మన ముఖ్యంగా తండ్రి హృదయం అన్నిటికంటే ఘోరమైనది, బహువ్యాధి గలదని సెలవిచ్చుచున్నారు కదా తండ్రి. దాన్ని గ్రహింపగలవాడు ఎవడని మీరు సెలవిస్తున్నారు తండ్రి. ఇర్మియా 17:9 తండ్రి నాయన హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడినని మత్తయి 12:30 వ్రాయించారు నాయన. అలాగే తండ్రి నాయన ఇక మా హృదయం నిండా తండ్రి వాక్యం ఉంచుకోవడానికి సహాయం చేయండి తండ్రి. ఇక నాయన హృదయంలో తండ్రి నాయన మా కంటితో ఏవైనా నాయన సినిమాలే కానీ, ఇటు సీరియల్సే కానీ మరి ఇవేవి చూడకుండా తండ్రి. నిజమే తండ్రి నాయన మా కంటితో చూసినవి తండ్రి మా హృదయంలో నాయన సేవ భద్రపరిచిపోతుంటాం కాబట్టి తండ్రి మేము వాక్యాన్నే తండ్రి మేము ధ్యానించుకోవడానికి నాయన మా కన్నులు వాక్యాన్ని ధ్యానించడానికి నాయన వాక్యము ధ్యానించి నాయన మా హృదయాలలో వాక్యాన్ని భద్రపరచుకోవడానికి నాయన మట్టి కృపను మాకు అందరికీ అనుగ్రహించండి నాయన. నిజమే తండ్రి. ఇక నాయన అంతరింద్రియాలను, హృదయాలను పరీక్షించే దేవుడవు నీవే నాయన. ఇక నాయన మా హృదయంలో ఒకవేళ ఏదైనా చేదైనా వేరేదైనా మొలిచి ఉంటే తండ్రి పేరుకి వేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. గొప్ప దేవానికి స్తోత్రం తండ్రి. మేము ఇగోనైనా పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకంతోనూ తండ్రి నాయన
మిమ్మల్ని తండ్రి మేము నాయన మహింపరిచినట్లు, మిమ్మల్ని గణపరిచినట్లు తండ్రి, మిమ్మల్ని ప్రేమించినట్లు నాయన సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా సార్వత్రిక సంఘంలో తండ్రి ఉన్నటువంటి బిడ్డలైనటువంటి మేము తండ్రి, మాలో అనేకులు ఆత్మీయ రోగంతో బాధపడుతున్నారయ్యా తండ్రి. నిజమేనాయన మీలో నుండి వేరైపోయి సాతాను కాడి క్రింద మరలా దాస్యం అనే కాడి క్రిందకు వెళ్ళిపోతున్నటువంటి బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాం. సహాయం చేయండి ఆయన, కృప చూపించండి తండ్రి, మీరు ఎక్కల చట్టన భద్రపరచండి ఆయన. మరి ముఖ్యంగా తండ్రి ఇకనైనా శరీరాశిలో పడిపోకుండా తండ్రి నాయన ఇకనైనా మా శరీరము తండ్రి, మా శరీరంలో పాపము ఏలకుండానట్లు ఆయన సహాయం చేయండి ఆయన. మా శరీరం మమ్మల్ని తండ్రి, మా శరీరములతో మిమ్మల్ని మహింపరచుటకు తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో మీ సన్నిధికి వచ్చినట్లు తగిలి శక్తి గల వారు మగనట్లు వివేకము, జ్ఞానము, బుద్ధి మాకందరికి అనుగ్రహించి నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి, నీతి యథార్థమైన భక్తి గలవారమై తండ్రి మీ ప్రియకుమారునిగా పోలికగా చూపిన తండ్రి మీరు నవీన స్వభావం ధరించుకోవడానికి కావలసిన శక్తిని, సహాయం మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. నాయన దుష్ట ఆలోచనల నుండి మా హృదయాలను విడిపించండి ఆయన. సాతాను తంత్రాల్లో పడిపోకుండా తండ్రి మా ఆత్మకు సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి నిష్కపటమైన మనసుతో ప్రార్థన చేయుటకు మాకు నేర్పండి నాయన. మీ చిత్తానుసారంగా ప్రవర్తించడం మాకు అందరికీ నాయన మంచి జ్ఞానము, బుద్ధి, వివేకం అనుగ్రహించండి తండ్రి. ఇక తండ్రి నాయన పాముల వలె వివేకముగాను, పావురం వలె నిష్కపటముగాను ఉండున్నట్లు సహాయం చేయండి నాయన. ఆత్మశుద్ధి గలవారు ధన్యులని సెలవిచ్చున్నావు కదా తండ్రి. ఇగో నాయన మా హృదయంలో ఏ విధమైన కపటము లేకుండా తండ్రి నాయన మీ వాక్యము ద్వారా మేము మా హృదయాలను శుద్ధి చేసుకుంటూ ప్రతిదినము తండ్రి మీదకు మరింత దగ్గరైనట్లు తండ్రి ఇక నేను మేము ఎల్లప్పుడూ నాయన నిత్యము విసుకక ప్రార్థించినట్లు మాకు నాయన ఆత్మ సహాయాన్ని దయచేయండి ఆయన. ఇదిగో తండ్రి ప్రార్థించడానికి మాకు నేర్పండి తండ్రి, ప్రార్థనా శక్తిని దయచేయండి తండ్రి. ఇక నేను సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబము కూడా తండ్రి, ప్రతి కుటుంబము నాయన ప్రతిదినము కుటుంబ ప్రార్థన చేయడానికి కావలసినటువంటి సహాయం మాకు అనుగ్రహించండి నాయన. ఇంకో తండ్రి మరి ముఖ్యంగా తండ్రి ఇక మాలో అనేకులు తండ్రి ఇక నాయన భర్త నాయన చర్చికి వస్తే భార్య చర్చికి రాలేనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయనైనా. ఇక నైనా భర్తతో చర్చకు వస్తే భార్య రాలంటి కుటుంబాలు, భార్య వస్తే నాయన భర్త రాలంటి కుటుంబాలు తండ్రి, వీళ్ళిద్దరూ వస్తే నాయన పిల్లలు రాలేని పరిస్థితి గల కుటుంబాలు ఎన్నో ఉన్నాయనైనా. ఆ కుటుంబాలను అన్నీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా కుటుంబాలు కట్టుకోవడానికి కావలసినటువంటి తగిన జ్ఞానము, బుద్ధి నాయన తల్లిదండ్రులకు అనుగ్రహించండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి మేమందరము కూడా తండ్రి కుటుంబాలలో మేము మిమ్మల్ని స్తుతించినట్లు, మిమ్మల్ని ఘనపరిచినట్లు, మిమ్మల్ని మహింపరిచినట్లు తండ్రి మా కుటుంబాలను కట్టుకోవడానికి తండ్రి, మా కుటుంబాలతో పాటు తండ్రి మీరు నా లోకానికి రావడానికి కావాల్సినటువంటి ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని మాకందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా మీ చిత్తానుసారమైనటువంటి జీవితం మేము కలిగి ఉన్నట్లు కృప చూపించండి ఆయన. మీ లేఖనములను గ్రహింపజేసే మంచి మనసును మాకు ఇవ్వండి తండ్రి. మా రాజా, మా దేవా, మీరున్న లోకానికి మేము వచ్చినట్లు నా ఎడల దయ చూపించండి అయ్యా. మా ఎడల దయ చూపమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. దేవా మా ప్రార్థనకు వచ్చే యోగ్యము నాయన, మా ప్రార్థన ఆలకించము తండ్రి, మా ప్రార్థనకు సహాయం చేయండి ఆయన. ఇదిగో తండ్రి మేము చేస్తున్న ప్రార్థన అడ్డగించే ప్రతి అంధకార దురాత్మ శక్తులను ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో బంధిస్తున్నాం నాయన. ఇక నేను మాకు శక్తిని ఇవ్వండి నాయన. ఇక నేను సువార్త ప్రకటన చేయడానికి కావలసినటువంటి సమయోచితమైన జ్ఞానము, బుద్ధి మాకు, సమయము మాకు అనుగ్రహించండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఇక నేను మేము సువార్త ప్రకటన చేయించుండగా తండ్రి ఇక గ్రహింపజేసే మంచి మనసు నాయన. ఇకనైనా తండ్రి సువార్త వినిచున్న వారికి అనుగ్రహించండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇగోనైనా మా మీదను మీ మీదను తిరుగుబాటు చేయొచ్చు తండ్రి. ఇగోనైనా సువార్త ప్రకటనకు మేము వెలుచుండగా తండ్రి మీద కొట్టుతున్నటువంటి ఎందరో అనేకమైనటువంటి నాయన మీ బిడ్డలు ఉన్నారని ఆయన, ఆ బిడ్డలందరినీ కూడా తండ్రి వారి మనోనేతలు వెలిగించండి ఆయన. బండలాంటి రాతి హృదయాలు తీసివేసి మెత్తన మాంస హృదయాల వరకు అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. మరి ముఖ్యంగా నిష్కపటమైన తండ్రి మనస్సుతో ప్రార్థన చేయనట్లు తండ్రి, అంధకార సంబంధమైన అధికారములు సమాధిలో నుండి మా ప్రాణాలను విడిపించమని తండ్రి, మేలుతో మా హృదయాలను తృప్తిపరచమని తండ్రి, లోకాసులను, నేత్రాసులను, శరీర మొదలను పడిపోకుండా అయినా మాకు శక్తిని దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా లోక బంధాలలో కానీ, ధనం అవసరంలో కానీ, శరీర సుఖాలలో కానీ, సులువుగా చిక్కులు పెట్టే పాపంలో కానీ పడిపోకున్నట్లు ఆయన మీరు ఎక్కల చాటం భద్రపరచమని అర్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నాయన సార్వత్రిక సంఘంలో నాయన అనేక మంది బిడ్డలు నాయన అనేక సమస్యల్లోనూ, అనేక బాధల్లోనూ నాయన అనేక ఇబ్బందుల్లో పడి ఉన్నారు నాయన. నిజమే తండ్రి, అనేకలు తండ్రి శోధన సహించడానికి కావాల్సిన శక్తిని దయచేయండి నాయన. అలాగే తండ్రి శోధన తప్పించుకోవడానికి కావాల్సిన కృపను అనుగ్రహించండి తండ్రి. నాయన మీ రెక్కల చాటును మమ్మల్ని అందరినీ భద్రం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. నాయన నీవు తండ్రి యథార్థమైన హృదయం గలవారైతే తండ్రి మీ సన్నిధిలో నాయన మీ ప్రార్థన చేయుటకు నాయన మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. నాయన మీ వాక్యాన్ని బట్టి మా అడుగులు స్థిరపరచమని
అడుగుచున్నాం తండ్రి. ఏ పాపం మా మేళనీకం నాయన నైనా కపటపు నడతను మాకు దూరం చేయు తండ్రి. నేను మీ వాక్యము మమ్మల్ని బ్రతికించినది కదా తండ్రి. తండ్రి మా బాధలు మాకు అదే నెమ్మది కలిగించినది కదా తండ్రి. నాయన నీవు దయాళుడు నాయన. మరి ముఖ్యంగా తండ్రి సులువుగా చిక్కులు పెట్టి పాపమైనటువంటి గర్వమే కానీ తండ్రి నాయన కోపమే కానీ అసూయ కానీ వ్యభిచారమే కానీ భోజనత్వమే కానీ సోమర్థనమే కానీ ధనాశ కానీ ఏ విధమైన మాయలో పడిపోకుండానట్లయినా మీరు ఎక్కల చాటున భద్రపరచమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంకో తండ్రి సార్వత్రిక సంఘంలో ఏ బిడ్డ ఏ అనారోగ్యంతో బాధపడుతున్నదో తండ్రి నేను ఏ హాస్పిటల్లో ఉందో తండ్రి, ఏ సమస్యలో ఉందో తండ్రి, ఇద్దరు గర్భిణీశలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి. ఈరోజు పుట్టినరోజుల పిల్లలు జరుపుకున్న బిడ్డలను కూడా మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని తండ్రి. మరి ముఖ్యంగా నాయన మీ సన్నిధిలో తండ్రికి ప్రార్థనతో ఏకీపిస్తున్నటువంటి ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని నాయన వారి సమస్యలను తీర్చండి నాయన, వారి బాధలను తీర్చండి తండ్రి. నాయన ఏ సమస్యలు ఉన్నాయో వాళ్ళ హృదయంలో ఏవి ఉన్నాయో తండ్రి ఇక నేను ఈ ప్రార్థన తండ్రి ఆలకిస్తుండగా ప్రార్థనతో ఏకీభవిస్తుండగా తండ్రి వారి సమస్యలు వారి ప్రార్థనలు తండ్రి నాయన నీవు ఆలకించి తండ్రి ఇగోనైనా నీగో తండ్రి మీ సన్నిధిలో వారికి సహాయం దయచేయమని వేడుకుంటూ తండ్రి సమస్త ప్రార్థననైనా మీ ప్రియకుమారుడు మా ప్రభువు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన సమర్పించ పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవుని